హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ మరో భారీ తిమింగళాన్ని పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ నివాసాలపై జరిగిన దాడులు ఇప్పుడు నగరంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సోదాల్లో భారీ నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రాజెక్ట్ డివిజన్ 8 రెడ్ హిల్స్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న ఎస్ అనంతలక్ష్మి కుమార్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆయన తన పదవిని దుర్వినియోగం చేసి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్లోని మల్లాపూర్, వెంకటరమణ కాలనీల్లోని ఆయన నివాసాలతో పాటు బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ను ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో చేపట్టారు. సోదాల సమయంలో భారీగా నగదు లభ్యమైనట్టు తెలుస్తోంది. కేవలం ప్రధాన నివాసంలోనే సుమారు ₹1 కోటి వరకు నగదు దొరికినట్లు సమాచారం. బీరువాల్లో కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలను లెక్కించేందుకు ప్రత్యేక కౌంటింగ్ మిషన్లను వినియోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు భూములు, ప్లాట్లు, బంగారు ఆభరణాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతుండగా బంధువుల ఇళ్లలోనూ ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం అక్రమ ఆస్తుల విలువ మరిన్ని కోట్లకు చేరే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తి విచారణ అనంతరం అధికారిక వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రభుత్వ శాఖల్లో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.